చెప్పాలి మీకు ఏ జ్ఞానం చెప్పాలా? మనకేమైనా ఇప్పుడు వాళ్ళు కదా వినాయక చవితి గురించి చెప్పుకుంటాను టీవీలో చెప్తా. అట్లా ఏదో దాని గురించి చెప్పుకోవడానికైతే ఆ దేవుడు ఈ దేవుడు రకరకాల దేవుళ్ళు చాలా మంది ఉంటారు, మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటాడు. మనకు అట్లా ఎవరిని గురించి చెప్పుకోవడానికి లేదు. ఏం చెప్పుకునే శరీరాన్ని గురించి చెప్పుకోవాలా, లోపలి గురించి చెప్పుకోవాలా. పొద్దుముళ్ళు ఇదేనా అని అనుకుంటుంటారు. అయినా కొత్తగానే చెప్పుకుంటూ వచ్చినాం మేము. ఇప్పుడు ఏం చెప్పినా అట్లే చెప్పాలి కదా. శరీరాన్ని విడిచిపెట్టి లోపల ఆత్మని విడిచిపెట్టి ఇంకా అడుగునా పోదాం పక్కడ ఏ దేవతల కన్నా చూడండి. ఏమన్నా కాల్చితే పెట్టుకుందాం మనం కూడా ఒకరిని ఇద్దరిని పెట్టుకుంటే అప్పుడప్పుడు పొద్దుపోయేదానికి. అంటే మనకు చెప్పుకోవాలంటే జ్ఞానం చెప్పుకోవాలంటే పొద్దుములు శరీరము ఆత్మ మీకు బాగా తెలుసు కదా. శరీరం ఆత్మ అనేది, శరీరం అనేది తెలుసు, ఆత్మ అనేది తెలుసు. పొద్దుములు అదేనా రామాయణం అని రామాయణ పొద్దుములు అదే కదా విషయము, సమాచారము. మీకు తెలియని ఏదైనా ఉందే చెప్పండి, అందరికీ తెలుసు కదా. ఉంటుంది తెలియదు, ఉంటుంది. అట్లా ఉంటానంటే వాళ్ళ తిప్పలోడు చెప్తుంటారు అంతే. వాళ్ళ తిప్పలోడు చెప్తుంటారు ఉంటుంది అంటే. మీకు జ్ఞానం అనేది వడ్డించిన ఇస్తరైంది, మన విలువ తెలియలేదు మీకు. ఆడ కూర్చుంటే వాళ్ళే చెప్తారులే, నేను తెంగేమిలే. శరీరం గురించే చెప్పుకోవాలి, శరీరం లోపల గురించే చెప్పుకోవాలి. మనం బయట ఏ దేవతల గురించి చెప్పుకోవడానికి లేదు, అంతే కదా. మన పుస్తకాలు రాసినా దాని గురించే రాసుకోవాలా. ఇక రాసినా దాంట్లో వేరేటి తిప్పి దాన్ని రాసుకోవాలి, కానీ ఇంకోటి ఏమి ఉండదు అన్నమాట. భగవద్గీతలో దేవుడు చెప్పినది కర్మయోగం బ్రహ్మయోగము అని 2 యోగాల గురించి చెప్పినాడు. లాస్ట్లో చివరిలో ఒక్క యోగాన్ని గురించి కొద్దిగా చెప్పినాడు. కానీ చెప్పిన భగవద్గీత అంతా సారాంశం అంతా ఎన్ని యోగాలు అంటే ఉండేది 2 యోగాల గురించి చెప్పినాడు అనమాట. ఆ 2 యోగాల గురించి చెప్పేదానికి 700 శ్లోకాలు చేసుకున్నాడు ఆయన. అదే దగ్గర మనం 700 శ్లోకాలు రాసుకున్నాం మనం. ఆ ఉన్నట్టు టక్కన ఒకటితో చెప్తే బాగుంటుంది. దాన్ని తిప్పేసి మళ్ళీ ఎట్లా కూడా చెప్పినాడు అర్థమయ్యేటట్టుగా. అట్లే మనం కూడా తిప్పేసి మళ్ళీ దానినే చెప్పుకుంటే సరిపోతుంటారు అనమాట. తిప్పేసి చెప్పినా మళ్ళీ చెప్పినా దాన్ని ఆచరణ పెట్టుకుంటే మేము చెప్పేదానికి బాగుంటుంది. వింటారు పోతారు అంతే. దాని గురించి మళ్ళీ ఎవరు పట్టించుకోరు. మనం చెప్పినది దేనికి, దాన్ని ఆచరించాలి కదా అనేది ఏం లేదన్నమాట. ఇంతకుముందు చెప్పినాడు 3 నెలల కిందట. అసలు మీకు జ్ఞానం ఎంత చెప్పినా మీకు ఎక్కడం లేదు, మీరు దాన్ని అనుసరించడం లేదు, దాని ప్రకారం నడుచుకోవడం లేదు. తర్వాత జ్ఞానం అనేది చాలా మీకు చులకనైపోయింది. వేరే సైడ్ ఎక్కడ పోయినా ఈ జ్ఞానం దొరకదు, కానీ ఇక్కడ దొరుకుతానే మీకు చులకనైపోయింది అని మీకు చెప్పాలి. అంటే అయిష్టంగా ఉంది నాకు మీకు చెప్పబుద్ధి కాలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసుకుందామని ఆసక్తిగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంత కూడా తెలుసుకుంటారేమో, కానీ వాళ్ళ కోసం నేను చెప్తాను, కానీ మీకోసరం కాదు, మీకు ముందర కూర్చునే వాళ్ళ కోసమే కాదు అని చెప్పినా బుద్ధు. అదే నెలలో హెచ్చరించి చెప్పినా కదా. హెచ్చరించి చెప్పినా కానీ ఈ మాట అంటున్నాడు దేనికంటున్నాడు అనేది ఆలోచన చేసినట్టు అట్లా కూడా ఆలోచన చేయలే. నీది ఫలానా తప్పు చూడు, ఇది తప్పు చేసినావు నువ్వు ఇట్లా మా జ్ఞానపరంగా అంటే అవేనంగా ఉండే తప్పులు అవి అంతేనా అంటే ఇంకంటే నేను చేసేది చాలా ఉండే, నీకు చేసేది ఒకటే కదా అని అనేవాళ్ళు ఉంటే ఏం చేస్తాను మనం. ఇది వద్దు స్వామి, ఇది ఒకటే మాకు చాలా ఇది ఇంకా చాలా మేము చెప్తాం, మాకు తెలుసు పోయేం లేదు అని చెప్పి పంపించారన్నమాట. ఒకరిని పంపించిన, ఇద్దరిని పంపించిన, 3 పంపించిన బయటికి. బాగా సీనియర్లు, పెద్ద మనుషులు ముందర కూర్చోటాను వాళ్ళే. ఆ మీటింగ్ చెప్పిన తర్వాతనే మీకు మతికుంటుంది. అప్పుడు చెప్పినది కూడా చాలామందికి మీకు కాదు, జూనియర్లకి చెప్పేది సీనియర్లు కాదని చెప్పినది మతికుంటుంది. మళ్ళీ 3 బయటికి పంపించినాం. 3 బయటికి పంపించింటే వాళ్ళు ఏమైనా మన తప్ప అని అనుకుంటే ఆయనదే తప్పు, మనమే కరెక్ట్ అని లెక్కలు ఉంటారు అన్నమాట. అట్లా జ్ఞానం అనేదానికి విలువ తెలియనప్పుడు ఇట్లుంటుంది. జ్ఞానం అనేదాన్ని విలువ తెలుసుకొని దాన్ని మనకు ఉపయోగపడేది కదా ఇది అనుకుంటే సరిపోతుంది. లేకపోతే మనం ఏదైనా జ్ఞానం తెలుసుకున్న తర్వాత దేవుని సేవ చేయాలి కదా, లేదా జ్ఞానాని కోసం మనం పాటుపడాలి కదా. అది ఉంటే ప్రాబ్లం. ఏం పాటుపడకపోతేటని
ఈ పొద్దు పోతారు, మళ్ళీ పునః సాయంకాలం వస్తారు, ఆ పొద్దు రాత్రి మీటింగ్ వింటారు, మళ్ళీ ఆ పొద్దు పోతారు, మళ్ళీ పునః పొద్దు కనిపోతారు. ఏమంటే ఇంటికాడ పని ఉండే అది ఉండే ఇంకా ఎన్నో అది అనుకుంటే ఒకటి కాదు, అది చాలా ఉంటాయి అది చెప్పుకుంటే ఒకరిది ఒక స్టోరీ ఉంటుంది అన్నమాట. అవన్నీ ప్రపంచంలో ఉండే స్టోరీలు ఇవన్నీ. అదే జ్ఞానానికి ప్రత్యేకత ఏమిచ్చినట్టు అవన్నీ అడ్డం పెట్టుకుని జ్ఞానాన్ని చిన్నగా చేస్తారా? అంతే కదా. ఒకవేళ మీరు జ్ఞానం ప్రకారం నడుచుకోండి, మీరు పద్ధతి మీకు సరిగా లేదు, కృష్ణాష్టమి అయిపోతుంది ఏమొచ్చాడు, పద్దన కృష్ణాష్టమిగా సాయంకాలం వచ్చినారు, సాయంకాలం ఊరు మధ్యాహ్నం ఊరు వచ్చినారట. కృష్ణాష్టమి అంటే ఎన్నో పనులు ఉంటాయి ఇక్కడ, మనం ఏదైనా పోయి చేస్తాము, శివరూపంలో చేస్తాము అని ఏమైనా ఉందా? లేదు. అరే ఈ పొద్దు రేపు పౌర్ణమి అంటే ఈ పొద్దు మీటింగే లేదు, రేపు పెళ్ళింది కాబట్టి ఈ పొద్దు మధ్యాహ్నంగా వచ్చినారు మొత్తం. ఇంకంతే. పుస్తకాలు రిలీజ్ అయినాయి, ఆ పుస్తకాలు ఏమైనా బయటికి పోవాలి కదా. స్వామి అమ్ముకుంటాడు, స్వామి ప్రింట్ కొట్టుకున్నాడు, స్వామి అమ్ముకుంటాడు. దాన్ని మనం ఎక్కడైనా తీసుకుపోయి దాన్ని బయట ప్రచారం చేస్తాము, దాన్ని ఎక్కడైనా బయటికి పంపించి ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ ఏమైనా అనుకోవాలి కదా. ఏం లేదు. మీ కుటుంబాలు మీ పనులు మీ మాత్రం చక్కబెట్టుకొని ఇటుకు వచ్చి సాయంకాలం కూర్చుంటే ఆయన జ్ఞానం చెప్తాడు. మనకేమో వడ్డించి ఇస్తున్నట్టే ఏడ దొరకదు. ఇదేం మంచి జ్ఞానమే అంటారు. అంటే మంచి జ్ఞానమే, కానీ మంచి జ్ఞానం ప్రయోజనం ఏముంది? నేను చెప్పిన నా బాధ్యత ప్రకారం, నా డ్యూటీ ప్రకారం నేను జ్ఞానం చెప్తాను. మీ డ్యూటీ ప్రకారం మీరు నడుచుకుంటే పర్వాలేదు, మీ డ్యూటీ ప్రకారం మీరు నడుచుకోవడం లేదు. ఎవరో నడుచుకుంటాడచ్చు, మిగతా వాళ్ళు ఎంతమంది నడుచుకోవడం లేదు, బాగా ఆలోచన చేసుకోండి. ఎంతమంది నడుచుకుంటున్నారో ఆలోచన చేసుకోండి. ఎంతమంది జ్ఞానం కోసం పాకులాడుతా ఆలోచన చేసుకోండి. మీరు ఆలోచన చేసుకోండి. ఒకరు చెప్పేది ఏ రీతి చెప్పేది, మీ హృదయంలో మీరే ఆలోచన చేసుకోండి ఎంతమట్టుకు మీరు చేస్తున్నామని. మన జ్ఞానం ఎంత పెద్దది, జ్ఞానం ఎట్లుంది, జ్ఞానం ప్రకారం మనం నడుచుకోవాలి కదా. జ్ఞానం కోసం ఏం చేస్తున్నావు చెప్పు. పద్ధతి లేదంటే నీ కుటుంబం కోసమే చేసుకుంటూ వస్తున్నావు. ఎంత చేసినా కానీ ఏమంటే ఇంకా అప్పులే ఉన్నాయి అంటారు. మళ్ళీ ఏం సంపాదించింది మళ్ళీ దాంట్లో అట్లా ప్రపంచధనం అన్న ఏమైనా సంపాదించారంటే అది కర్మనిత్యం ముందే ముద్ర కొట్టి పంపించింది మొగన. దాంట్లో సంపాదించేది ఏముండదు, ఎంత సంపాదాలో అంతే ఉంటుంది. ఇది దాంట్లో ఏమైనా సుఖం దక్కిందంటే అట్లాలే, శాంతి దక్కింటే అదే అట్లా లేదు, ఏమీ లేదనమాట. ఇది జ్ఞానధనము సంపాదించుకునేంత ఇది వస్తుంది అని చెప్తే ఇది మీద సంపాదించుకునే మార్గం తెలుసు కానీ సంపాదించుకోలేదు అనేసరికి వస్తుంది అనమాట. సరే ఇదంతా ఎట్లనండి మీదెందుకు నాకు అసలు ఒకరు ఒక రకంగా ఎట్లా పోండి, మీకు సంబంధం లేదు. మీరు చెప్పేది ఏమిటంటే నేను జ్ఞానం తెలుసుకోండి చెప్తాం, మంచి పద్ధతి ప్రకారం పోండి చెప్తాం, చెడిపోద్దేంటి మంచి మార్గంలో పోండి చెప్తాం. కానీ తప్ప ఇంకోటి ఏం లేదు మాకు. ముందు కూడా చెప్పినా మీకు, నేను చెప్పే జ్ఞానం కొంతమందికి 20% ఎక్కుతుంది, కొంతమంది 40% ఎక్కుతుంది, కొంతమంది 60% ఎక్కుతుంది, కొంతమందికి 90% ఎక్కచ్చు. పూర్తి ఎవరికి ఎక్కలేదు అని చెప్తాను. పూర్తికి ఎక్కింటే మళ్ళీ అట్లా మార్పు మాకు కనిపించేది అనమాట. మార్పు కనిపించలేదు కాబట్టి ఎక్కలేదు మాకు అర్థమవుతుంటుంది. సరే ఎట్లా పోలే, మీకు దాని గురించి చెప్పుదా పోతే చాలా అవుతుంది, ఓ రోజంతా పడితే చెప్పాలంటే మనం తొగినంత అజ్ఞానం ఉంటుంది. తొగినంత అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఎక్కడుంది? మనిషి లోపలనే ఉంది. మళ్ళీ మనిషి కాడికి వచ్చాం, మనం మనిషి లోపలికి పోతాం. మన జ్ఞానం చెప్పుకునేది కూడా అదే కదా చెప్పుకోవాల్సిందే. మనిషి లోపలికే పోయి చెప్పుకుందాం మనం. అజ్ఞానం ఎక్కడుంది అంటే మనిషి లోపలనే ఉంది. జ్ఞానం ఎక్కడ ఉంది అంటే మనిషి లోపలనే ఉంది. అర్థమైందా? అంటే మాయ అనేది అజ్ఞాన స్వరూపమైంది అని చెప్తున్నాం. మాయ అనేది ఎక్కడుంది అంటే మనిషి శరీరంలోనే ఉంది. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడంటే, జ్ఞానము దేవుడు అనేది ఎక్కడున్నాడంటే మనిషి శరీరంలోనే ఉన్నాడు. అట్లా ఉన్నాడు అనే దానికి పై కొన్ని గుర్తులు కూడా దేవుడు పెట్టాడు మనకు. అర్థమైందా? ప్రతి శరీరాన్ని నడిపేది ఒక ఆత్మ ఉంది అని మనం చెప్పుకున్నాం. మీ శరీరాలు నడిపేది ఆత్మ ఉంది అని చెప్పుకున్నాం మనం. అంటే నువ్వు నడపలేదు నీ శరీరాన్ని, నీకు వేరుగా ఉండే ఆత్మ ఒకటి ఉంది, అది చేస్తావు అది పని అంతా.
అది చేస్తూ ఉంటే పని జరుగుతూ ఉంటే నేను చేస్తున్నా, నువ్వు భ్రమిస్తున్నావు. ఆ భ్రమ తప్ప ఏమీ లేదు, వాస్తవంగా చెప్పు. అంటే మీరు ప్రశ్న వేయచ్చు, సరే ఆత్మ నడిపిస్తుంది కదా, మన ఆత్మే మమ్మల్ని జ్ఞానం అందరం తెలుసుకుందా చేసింది, ఆత్మే ఎక్కువ పని చేయకుండా చేసింది తింటూ అని మీరు అనొచ్చు. అర్థమైందా? మన ఆత్మే చేస్తుంది కదా అనొచ్చు. ఆత్మ చేస్తుంది నిజమే, అది కర్మ ఎట్లుంటే అట్లే చేస్తుంది. అది ఆత్మ ప్రత్యేకించి ఏమి చేయదు. దుర్మార్గంలో ఉండేది ఆత్మే, సన్మార్గంలో ఉండేది ఆత్మే. దుర్మార్గంలో ఉండే కర్మ ప్రకారం నడిపించేది కూడా ఆత్మే, సన్మార్గంలో ఉండే కర్మ ప్రకారం నడిపించేది కూడా, మంచి మార్గం ప్రకారం నడిపించేది కూడా ఆత్మే. అంటే వాని కర్మను బట్టి అది కదిలిస్తూ పరిచేపిస్తూ వస్తుంది శరీరాన్ని. జ్ఞానం తెలుసుకోని అది కూడా చెప్పదు. కానీ జ్ఞానం తెలుసుకోని చెప్పుకునేది, చేసుకునేది, తెలుసుకోవాల్సింది ఎవరు? జీవుడే. వాని శ్రద్ధను బట్టి వాడు తెలుసుకోవాలి. ఆత్మ ఎటువంటి జోక్యం చేసుకోవద్దు. జ్ఞానికైనా అజ్ఞానికైనా సమానంగా ఉంటానో చెప్తుంది. అర్థమైందా? శరీరంలో సమానంగా ఉంది, అన్ని రకాల పని చేస్తుంది. కానీ నీ ఇష్టాన్ని బట్టి నువ్వు జ్ఞానం తెలుసుకోవచ్చు, నీ ఇష్టాన్ని బట్టి నువ్వు దేవునికి దగ్గర కావచ్చు. అర్థమైందా? మన అది అయిష్టము ఎవరిది అంటే జ్ఞానం తెలుసుకోవడము, ఆచరించడము జీవుంది. నీ ఇష్టం ఉన్నా లేకుండా కర్మ ప్రకారం ఆడించేది ఆత్మ పని. ఆ రకంగా అది కర్మ ప్రకారము ఆత్మ ఆడిస్తూ వస్తుంటుంది. నీ జ్ఞానం తెలుసుకొని ఎక్కడ చెప్పదు. మాయ అనేది గుణాల రూపంలో ఉంటుంది. కర్మ అనేది అన్నీ ఈ మాయ దాన్ని ఉపయోగించుకొని ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. ఒక మనిషిలో ఓ పని జరగాలంటే గుణాల ప్రేరేపణ జరిగితేనే జరిగేది. గుణాల ప్రేరేపణ వల్లనే ఒక కార్యం చేయాలా అనేటువంటి నిర్ణయం అవుతుంది. నిర్ణయం అయిన తర్వాత ఆడిచ్చేది ఆత్మే. కానీ ఆ గుణాల ప్రేరేపణకు శక్తినిచ్చినది ఆత్మే. లోపల బుద్ధి పనిచేసేదానికి శక్తినిచ్చినది ఆత్మే. చిత్తం పనిచేసేదానికి శక్తినిచ్చినది కూడా ఆత్మే. ఈ రకంగా శరీరంలో కనిపించే అవయవాలకు, కనిపించని అవయవాలకు అన్నిటికీ శక్తినిచ్చి పని చేయించేది ఆత్మే. అర్థమైందా? ఆత్మ ఉంది, నీ శరీరంలో మాయ ఉంది. అంటే దేవుడు ఉన్నాడు, మాయ కూడా ఉంది. అర్థమైందా? మళ్ళా ప్రతి పనిని ఆత్మ చేపిస్తూ ఉంది అంటున్నాం కదా మనం. తల ఉంది, తల నుంచే ప్రతి సైంటిస్టులు ఏం చెప్తారు? మెదడు ఉంది, మెదడులోనే మనకు అన్ని సూచనలు వస్తాయి, అక్కడి నుంచే ఆదేశాలు వస్తాయి, ఆదేశాలు వస్తేనే మనం పని చేసేది అని డాక్టర్లు అంటారు. నిజమే, మెదడు అనేది పెద్దది. ఆ మెదడు నుంచే మన ఆదేశాలు అంతూ ఉంటాయి. ఆ మెదడు నుంచే ఆదేశాలు అంతూ ఉన్నాయి. ఆ మెదడులో పని చేయించేది కూడా నేనేను అని గుర్తుగా తల మీద వెంట్రుకలు ఉన్నాయి. నేను ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు కొత్తగా చెప్పుకునేదేం కాదు. వెంట్రుకలకు ఎవరికి గుర్తు? ఆత్మ గుర్తు అని చెప్పినాం. ఒక శరీరం పని చేస్తూ ఉంది అంటే దాని మొట్టమొదట నేనుంటేనే పని జరిగేది అని గుర్తుగా వెంట్రుకల చిహ్నాన్ని పెట్టడం జరిగింది. అర్థమైందా? ఈ విధంగా కన్ను చూస్తూ ఉంది అంటే కంటికి సంబంధించిన వెంట్రుకలు ఇక్కడ ఉంటాయి. అంటే ఈ అవయవానికంతా నేను పనిచేస్తున్నాను, నా శక్తి లేదు, ఏం కుదరదు అని ఈ వెంట్రుక అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రతి శరీరంలోనూ నీ వెంట ఉండి నడిపించేది ఆత్మ అని చెప్పుకున్నాం కదా. వెంట ఉండి నడిపించేది కాబట్టి వెంటక అన్నారు దాన్ని. వెంట ఉండేది కాబట్టి తిప్పుతాడు. నా ఇంటికి వెరుక్కోపోతాడు చూడు, ఆడ వెరుక్కునేది లోపల ఉంటుంది. అది పైన ఇంటికి గుర్తు, కానీ దాని మూలం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. దాన్ని వెరికేదానికి ఏం కాదు, కానీ అంటే దాన్ని పెరుక్కునేది ఒకటి చేత కాదు అని. అంటే ఇంటికైతే పెరుగుతారు,
దాని విరుకునేది ఎవరి చేత కాదని పూర్వం పెద్దలు అనేవాళ్ళు, ఇప్పుడు ఇంకో రకంగా తిట్లు తిరుక్కునేవారు వీళ్ళు, అది అర్థం కాక. అది ప్రతి అవయవానికి ఇప్పుడు ఈ చేయి పని చేస్తుంది, ఇక్కడ మొదలైంటాయి వెంట్రుకలు, అర్థమైందా? అంటే ఈ శరీరంతా శరీర శక్తిని ఇచ్చేది ఆత్మ అని వెంట ఉండి ఇచ్చేది, కాబట్టి వెంట ఉండేది అనేటువంటి దానికి గుర్తుగా వెంట అనే దాని నుంచి పుట్టిండేది వెంటక అదని పేరు. వెంటక పోయి ఏమైంది వెంటుక ఇది పదంలో. సరే ఏదో మనం సెర్చ్ చేసుకుంటాం పదాలన్నీ, మీరేమనుకోద్దండి. అంటే భాష చాలా సులభంగా ఉంటుంది మనకు, తెలుగు భాష లోపల ఆత్మకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి వెంట ఉండేది, కాబట్టి వెంట అనే పదం నుంచి పుట్టినది వెంటుకుంటున్నాం, అర్థమైందా? ఇంతకుముందు ఇంకో పేరు కూడా చెప్పుకున్నాము, కానీ ఇప్పుడు ఇది దగ్గరగా మీకు అర్థమయ్యేటట్టుగా ఈ వెంట్రుకలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా ఆత్మకు చిహ్నము చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ మెదడు పనిచేస్తూ ఉంది, తల పనిచేస్తూ ఉంది, అందరూ తలలు పనిచేస్తుంటే అన్ని పని జరిగేది, కాబట్టి తల మీద ఎక్కువ వెంట్రుకలు ఇక్కడ ఉన్నాయన్నమాట, బాగా కనిపిస్తుంది గుర్తుగా. ఇప్పుడంటే క్రాపులు కట్టించుకున్నాం అన్నీ ఉన్నాయి, కానీ పూర్వం అంతా పెద్ద పెద్ద వెంట్రుకలు ఉండేటివి, ఎక్కువ పెరిగేటివి. శరీరంలో ఎక్కడ పెరిగినటువంటి పొడవుగా పెరిగేటివి తల మీద వెంట్రుకలు. అంటే ముఖ్యంగా ఎక్కువ పనిచేస్తుంది తల అనేదానికి గుర్తుది. ఎక్కువ పెరిగేది ఎక్కడ? తల మీదనే. కానీ అన్ని శరీరంలో అన్ని భాగాల కంటే ఎక్కువ పనిచేసేది మెదడనమాట, కాబట్టి ఎక్కువ వెంట్రుకలు పెరుగుతాయి. ఇప్పుడు కట్ చేసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉండేవి, కానీ ఇప్పుడు లెక్క వేసుకుంటే అన్నిటికంటే ఇక్కడ ఎక్కువే కదా ఉండేది, శరీర భాగాలు అన్నిటిపైకి ఇక్కడ ఎక్కువ కదా ఉండేది. అది ఇక్కడ మెదడు ఎక్కువ పనిచేసేదానికి నేనే కారణము అని ఈ వెంట్రుకలు దేవుడు పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా కొంత మీకు తెలుసు. కానీ ఇంకొకటి ఏమి అంటే, వెంట్రుకలు ఉండే తల కొంతమంది, బట్టతల కొంతమందికి ఉంది అన్నమాట. కొంతమందికి పూర్తి బట్టతల ఉంటుంది ఉన్నగా, కొంతమందికి ఇక్కడ మాత్రం ఉంటుంది, లాస్ట్ ఇరవంతన ఉంటుంది, అంతే కదా, సినిమాల బ్రహ్మానందం ఉన్నట్టు. ఇక్కడ ఉందా అన్ని ఎంటుకలు ఉంటాయి, ఇక్కడ ఉంటుంది కొంతమందికి. అంటే కొంతమందికి ఏమైందంటే మొత్తం ఇక్కడంతా మొత్తం గుండె అయిపోయి ఉంటుంది, మన నున్నగా మిలుస్తుంటుంది అన్నమాట. శరీరంలో ఎక్కడ ఉండదు అంత నూనెపు, ఈడ మాత్రం ఉంటుంది ఆ నూనెపు. అసలు శరీరంలో ఇక్కడ చర్మం ఉన్నట్టు ఇక్కడ ఉండదు చూడండి, ఎంట్రుకలు లేని వాళ్ళకు వాళ్ళు నున్న మెరుస్తూ ఉంటుంది. మళ్ళా ఇక్కడేమో అన్నిటికీ నేనే పని చేపిస్తాడని తల్లిని ఎంట్రుకలు ఉన్నాయి, ఒప్పుకుంటాం, నిజమే, చిన్నపిల్లలు ఉంటే మధ్యలో కొంత వయసు వచ్చిన తర్వాత ఊడిపోని మొదలు పెడతాయి, ఇదంతా బట్టతల అయిపోతుంది, నున్నగా అయిపోతుంది ఇది. మళ్ళీ అంటే వాని ఆత్మ పని చేయలేదా అని అడగవచ్చు. అవును కదా, అవును. మనం కొత్త కొత్త సమస్యలు ఏవో తీసుకుంటుంటాం మనము, ఆన్నే చెప్పుకోలేదు ఏం చెప్పుకునే, కానీ మన ఆత్మ పని చేయలేదా అంటే పని చేస్తూ ఉంది. నేను వెనకుండి చేయించేది వెంట ఉండి చేయించేది నాకు గుర్తుంది దానికి. కానీ ఎవరికి ఎంత బట్టతలు వచ్చినా కానీ, ఇవన్నీ మొత్తం ఊడిపోయినా కానీ ఇక్కడ మాత్రం ఊడిపో, వెనక పక్కన ఇక్కడ మాత్రం ఎవరికి ఊడిపోదు చూడండి, చిక్కగుట్టేడ నీ వెనకనే కనపరాకుండా చేపిస్తానని గుర్తుంది. ఇక్కడ ఏమన్నా ఊడిపోయినాయి, ఇక్కడ మాత్రం ఊడిపోవు, ఎవరికి కరెక్ట్గా ఉంటాయి ఇక్కడ. ఆ రకంగా ఆత్మ ఏం చేస్తాయంటే ఇక్కడ ఉంటాయి. కానీ ఈ బట్టతల ఏమంటే, మనం ఇంతకుముందు బట్ట బయలు అని చెప్పుకున్నాం ఒకటి, ఎక్కడో ఒకసారి విషయాన్ని. బట్ట అంటే మాయ అని చెప్పుకున్నాం, అదేనా? బట్ట అంటే మాయ అని చెప్పుకున్నాం. ఈ బట్టతల బట్టనెత్తి అనేవాళ్ళు అటవాళ్ళను. అది బట్ట పోయి కాలక్రమేపీ పదంలో పట్టనెత్తి అయింది. బట్టనెత్తి పోయి ఏమైంది? పట్టనెత్తి అయింది. పట్ట అంటే అర్థం లేదు, కానీ బట్ట అనేదానికి అర్థమైంది. అంటే బట్ట అనేదానికి అర్థం ఉంది, బట్ట అంటే మాయ అని. వాళ్ళు దాన్ని కూడా పట్ట అంటే కూడా ఇంకా సంచిపట్ట మాదిరి చాలా చిక్కనమాయ అని లెక్కేసుకుందాం. ఈయన రోజులు కనపడుతుంటే స్వల్పగా అది మందంగా ఉండేదని లెక్కేసుకుందాం. ఎటైతే మాయ గుర్తే, బట్టతలన్నా పట్టతలన్నా మాయ గుర్తే. మళ్ళీ ఈ తల మీదనే బట్టతల ఎందుకు వస్తుంది? మిగతా సాట సంకల్లో బట్ట సంఖ రాదే అని అడగచ్చు మనం. అవు
ఆడు బట్ట సంక్రాంతి చూడు, వీడు మాత్రం బట్ట తలకాయ వస్తుంది. ఏమిటికి అంటే మాయ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే తలలోనే పనిచేస్తుంది అన్నమాట. ఇంతకుముందు బట్టకు మాయగా గుర్తు చెప్పుకున్నాం మనం. నీ తలలో మాయ కూడా ఒకటి ఉంది. నీ తలలో దేవుడు ఒకటే కాదు ఉండేది, నీ తలలో మాయ కూడా ఒకటి ఉంది అని చూపించేదానికి దేవుడు ఏం చేసినాయంటే ఈ బట్టనిత్య పట్టనిత్య దాన్ని పెట్టినాడు దేవుడు మనకు. మొదల వెనకలే నేనుండా, ఇది ఉన్నా కానీ నేనుండా. చూడు బట్టనిత్యం చూడు, ఇది ఉంటుంది ఇది ఉంటుంది, ఇది ఉన్నా కానీ వెనకలు మాత్రం వెనకలు నేనుండా అని వెనకలు మాత్రం వెంట్రుకలు ఉంటాయి. ఇవన్నీ గుర్తు మనిషికి. మనిషిలో జ్ఞానం ఎంత ఉంది అని చెప్పేదానికి ఎంత గుర్తు. అంటే మనిషిలో వెంట్రుకలు ఉండే తలలు ఉన్నాయి, కొంతమందికి బట్టతలు ఉండే తలలు కూడా ఉన్నాయి. ఇది దేనికి అంటే మాయ అనేది నీ తలలో ఉన్నాయి, మనిషి తలలో ఉన్నది. దేవుడు అనేవాడు కూడా మనిషి తలలో ఉన్నాడు. 2 రకాలు చూపించాడు అన్నమాట దేవుడు. మనుషులు 2 రకాలుగా తయారు చేసి చూపించినాడు. కానీ మాయ అనేది మధ్యలో ఉంది నీకు, అర్థమైందా? మాయ దానికి బలం ఎక్కువ మనిషిలో. జ్ఞానానికి ఉన్నంత బలము మాయకున్నంత బలం జ్ఞానానికి లేదు. కాబట్టి దాన్ని ఏం చేశానంటే మధ్యలో పెట్టినాడు, సెంటర్లో. ఎక్కడ? ఇక్కడ. ఒకవేళ చిన్న పట్టణ తెచ్చినా ఇక్కడ ఉంటుంది, సెంటర్లో బిల్లు ఉంటుంది, అర్థమైందా? సెంటర్ తలకాయ సెంటర్లో ఉంటుంది, నడి సెంటర్లో. ఇది పట్టణెత్తి. అంటే మాయ నీ తలలో బలంగా ఉంది, మధ్యలో ఉంది అని గుర్తింపుగా దాన్ని పెట్టడం జరిగింది. అంటే మనలో ఉండేటువంటి మాయను గుర్తుగా చూపించేదానికి దేవుడు మన తల మీదనే ఒక బట్టనెత్తో పట్టనెత్తో ఏదో ఒకటి పెట్టినాడు మనుషులకు. మళ్ళీ అది మనం పట్టనెత్తి ఎందుకుంది, బట్టనెత్తి ఎందుకు మనం అనుకోవడం లేదు దాని గురించి. ఊడిపోయినా అనుకో మనుషులకు, ఎంత ఊడిపోయినా ఇక్కడ ఎందుకు ఊడిపోవు అని అట్లా ఆలోచన చేయడం లేదు. ఊడిపోతాయి నిజమే, కొంతకాలానికి ఏదో విటమిన్ లోపం వలనో ఆ లోపం వలనో హార్మోన్ లోపం వలనో ఇవి పోతాయి అని చెప్తారు కొంతమంది. సరే పోతాయి, మరి హార్మోన్ లోపం విటమిన్ లోపం అంటే అంతలక్క పోవాలి కదా. ఒకసారి పోవడమేమి, ఇంకోసారి పోకుండమేమి, ఆ ఒక తలకాయ మీద కూడా కొంత ఏరియా పోవడమేమి, కొంత ఏరియా అట్లే మిగలడమేమి, ఇవన్నీ ప్రశ్నలు వేసుకోవాలి కదా మనం. ఇవన్నీ ప్రశ్నలు వేస్తే జవాబు తెలియదు. ఏమంటే కొంత ఏరియా పోయింది అంటే ఇదంతా మాయ నీ తలకాయలో ఉంది, కానీ మాయ వెనకల నేను ఉన్నాను. మాయను బలాన్నిచ్చేది కూడా నేనను. మాయ అంటే గుణముల సమ్మేళనము. గుణాల సమ్మేళనం నీ తలలో ఉంది కాబట్టి దీన్ని పట్టనిత్య రూపంలో దేవుడు మనుషుల మీద చూపించినాడు. గుణాల్లో కూడా ఉండేది దాని ఎక్కువ చిక్కు వరకు అది ఉంది కాబట్టి చూపించినాడు. అర్థమైందా? మాయను తిప్పేది చూచేమవుతుంది, ఏమా అవుతుంది. ఏమా అంటే ఎవరు? ఆత్మ అని. అర్థంలే, నీ శరీరంలో ప్రతి పని చేపించి ప్రతి లిస్టు రాసుకుంటూ అంటాడు వాడు, లోపల ఉండేవాడు. అందుకని మళ్ళీ ప్రతి శిక్ష వేస్తాడు నీకు. కష్టపెట్టేవాడు కూడా వాడే కదా. కాబట్టి మాయకు వ్యతిరేకంగా ఉండేటువంటి యముడు అంటే దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, మాయ కూడా శరీరంలో ఉంది. అందువల్ల మాయకు ఆత్మకు 2 దానిలో గుర్తుగా శరీరంలో తల మీద తలలోనే మాయ అయిందని ఇక్కడ పట్టణెత్తి స్థితి చేసినాడు. ఇంకెక్కడ పోజుడు ఎంటికలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఈ మూతి మీసాలు ఎంతైనా తెల్లగా కావచ్చు, కానీ ముసిలో ఈ పట్టణెత్తినట్టు ఎప్పుడైనా మీసాలని రాలిపోవడం ఎవరికైనా జరుగుతుందా? జరగదు, ఎప్పుడు జరగదు. ఎందుకు జరగదు అంటే మాయ లేదు, ఉండేది ఏడుంది మాయ. అందుకే ఈ మాయను చూపించే వీటికే మనకి మామూలుగా పట్టనెత్తి కావాలా. బట్టనెత్తి బట్ట అంటే మాయ తల అని. బట్టనెత్తి అంటే ఏమని? బట్ట అంటే మాయ చెప్పుకునేది వస్తాం. ఇంతకుముందు దేవునికి ఒక తెర వేస్తాం మనం. కొన్ని దేవాలయాల్లో ఆ మధురాకు పోయి చూస్తే కృష్ణ మందిరం ఉంది కదా, కృష్ణ మందిరంలో అట్లా తెర వేస్తారనమాట. తెర వేస్తే దేవుడు కనపడాడు. మళ్ళీ 2 నిమిషాలు ఉంటే తెర తీస్తారట. వాళ్ళు 2 నిమిషాలకు ఉత్తరు వేస్తుంటారు, 2 నిమిషాలకు ఉత్తరు తీస్తుంటారు. కంటిన్యూ చూపిరు వాళ్ళు.
ఎందుకంటే పొద్దుముల్లి కనపడే దేవుడు మాయ అడ్డపోతాడు దేవునికి చూపించంటారు. అది అర్థం. అది ఆ రకంగా మన లోపలే దేవుడు ఉన్నాడు, మన లోపలే మాయ ఉంది. దీనికి గుర్తుగా ప్రతి శరీరం మీద, అంటే కొన్ని శరీరాల మీద మాయ చిహ్నంగా పట్టించిన పెట్టినాడు. కొన్ని శరీరాల మీద ఆత్మకు గుర్తుగా తల మీద ఆత్మ ఎక్కువ ప్రభావం, అంటే ఆత్మ పని చేపిస్తుంటేనే అన్నీ జరిగేది. అంటే మాయ కానీ శరీరంలో పనులు కానీ అన్నిటికీ ఆధారమైంది ఆత్మ. అది ఉంటేనే మాయ కూడా పనిచేసేది. ఆత్మ లేకపోతే ఇదేం చేస్తుంది? గుణాలు పనిచేవి ఏం చేయవుడికి, అంతే కదా. ఆత్మ ఉంటే జీవుడు ఉంటాడు. కాబట్టి ఇది అన్ని కొన్ని తలల మీద బాగా పూర్తి ఎంట్రుకలు ఉంటాయి, కొన్ని తల మీద పట్టనెత్తి, కొన్ని తలలు ఇక్కడైనా పట్టనెత్తి చూపుతారు, ఇక్కడైనా పట్టనెత్తి చూపుతారు. ఈ రకంగా ఉంటుంది. కానీ పట్టనెత్తి వచ్చిన శరీరం మీద చూడండి, శరీరం అంతా ఒక రకంగా ఉంటుంది. ఈ పట్టనెత్తి మాత్రం బాగా ఎట్లుంటుంది? సపరేట్గా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. నాకు కళ ఎక్కువ అని, నాకు బలం ఎక్కువ అని, నాకు బలం ఎక్కువ అని చూపించడానికి, నా కళ ఎక్కువ అని చూపించడానికి కోసం అది మెరుస్తూ ఉంటుంది. ఇది వాటినైతే అంతగా మెరుగెందుకు కూర్చుంది పా? నల్లగా ఉండేవాని మీద శరీరం అంతా మామూలు నల్లగా ఉంటుంది, వాని మీద తలకాయ మీద పట్టణెత్తి కూడా బాగా మెరుస్తూ ఉంటుంది. అలాగనే తెల్లగా ఉండేవాని పట్టణెత్తి కూడా మెరుస్తూనే ఉంటుంది. కాబట్టి నాకు బలం ఎక్కువ అనేటట్టుగా మాయకు బలం ఎక్కువ అని చూపించడానికి. కానీ బలం ఎక్కువ కానీ బలం తక్కువ అని ఇచ్చేవాడు ఉన్నాడు, వెనకలు కనపరాకుండా ఉంటాడు. మాయ కనిపిస్తూ ఉంటుంది మనకి ఎదురుగా, అంటే మాయ యొక్క పనులే కనిపిస్తుంటాయి, కానీ వెనకల చేపించేవాడు ఎప్పటికి కనపరాడు. కాబట్టి వెనకల వెంట్రుకలు ఉంటాయి. పట్టణెత్తి బాగా కనిపించినా ముందర చూస్తున్న మనిషిని చూస్తేనే, వెనకలు మాత్రమే ఉంటాయి, కనపరాకుండా ఉంటాయి. ఇక్కడ తిరిగి చూచే కనిపిస్తాయి మనకు, అంతే కదా. ఇది మనలోనే మన వెనకలో ఉండేటువంటి ఆత్మ ఒకటి ఉంది. దీనికి గుర్తుగా మనకు పట్టణెత్తి పెట్టినాడు, దాని వెనకల వెంట్రుకలు పెట్టినాడు. ఇది కొంత అర్థమైంటుంది మీకు ఈ పట్టణెత్తి గురించి. మనం ఏం చేయాలి? ఏదో చెప్పుకోలేదు స్వామి, ఇంకా పట్టణెత్తి కట్టుకో, ఆటుకో, మీసాలు కట్టుకో, గడ్డలు కట్టుకో పోయి చెప్పుకోవాలి మనం. ఈ రకంగా పట్టణెత్తి యొక్క పద్ధతి ఇది అన్నమాట. సరే, మీకు పైకి పట్టణెత్తి లేకుండా కానీ, అంటే గుర్తు, కానీ తలలో అందరి శరీరాల్లోనూ ఈ మాయ పనిచేస్తూ ఉంది. మాయ పనిచేస్తూ ఉంది కాబట్టి మనం జ్ఞానం వైపు పోకుండా పోలేకున్నాము. జ్ఞానం వైపు పోవాలి అంటే ఏం చేయాలి? అంటే మనశ్రద్ధ కొద్దీ మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని మీద ఆసక్తి కలిగించుకొని, అండ్ మన శరీరంలోనే ఆత్మ ఉందని, రెండింటికి దగ్గరగా మనం ఉండామని, ఇటు మాయ అయిపోతామా అటు ఆత్మ అయిపోతామా అని చూసుకునేదానికి ప్రయత్నం చేసుకోవాలి. అని ఆత్మవైపు దగ్గరనా మాయ వైపు దగ్గరనా అని ఒక ప్రశ్న వేస్తారు. మనం పోవాలనుకునేమనుకో, ఏది దగ్గర అని. ఏది దగ్గర అంటే అందరికీ తెలిసిన దగ్గర మాయే, అంతే కదా. మాయలో టక్కన పడిపోతారన్నమాట. అది అందరికీ తెలిసిన సత్యమే, కొత్త సత్యం ఏం లేదు. ఇంకా అదే మనం బయటకు కూడా చెప్పాలంటే గుర్తుగా, ఇక మనం ఇక్కడ ఉన్నామనుకుందాం, ఈ పట్టణి మొట్టమొదటి నీకు దొరికేది అదే. ప్రయాణం చేస్తే పైకి ప్రయాణం చేస్తే ఏం దొరుకుతుంది? దాని వెనక దాటితే ఇది ఉంది. ఎక్కడా? వెనకల. అంటే ఈ మాయను దాటిపోతే వెనకల ఆత్మ దొరుకుతుంది అన్నమాట. కాబట్టి దగ్గర ఏది ఉంది నీకు? మాయ ఉంది. దాని వెనకలికి పోతే వెనకలు ఉన్నాడు, చిక్కగా ఉంటాడు ఆయన, పట్టుకొని పెరిగితే ఉడరాడు. ఆ రకంగా గట్టిగా ఉన్నాడు. కాబట్టి దగ్గర ఎవరి దగ్గర ఉన్నారు అంటే మాయ నీకు చాలా దగ్గరగా ఉంది, నువ్వు మాయకి దగ్గరగా ఉండవని గుర్తుగా మొట్టమొదటి పట్టణించి పెట్టాడు. ఇక్కడ నున్నగా పోతాయి చూడు, అంతే కదా. నీకు దగ్గరగా ఉందనుకుంటా, చాలా మందికి వస్తుంది ఇట్లా, కొంతమంది ఉండొచ్చు. ఈ రకంగా ఈ మన శరీరంలోనే అంటే దేవుడు ఉన్నాడు, మాయా ఉండాలి అనే దానికి గుర్తుగా మనకు ఈ విధంగా మనకు దేవుడు కనిపిస్తూ చేసినాడు అనమాట. అంటే మన శరీరం మీద గుర్తు. ఇదంతా మనకు జ్ఞానం తెలిసినప్పుడే ఇది తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకు పట్టణెత్తి ఉందని తెలుసు, ఇంతకుముందు పట్టణెత్తి ఎందుకు వచ్చింది దీని వివరం తెలుసు, దాని గుర్తింపు ఏమి అని మనకు దాని వివరం తెలుసు.
అంటే మన శరీరంలో చాలా చిహ్నాలు జ్ఞానం సంబంధించినట్టు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. చెప్పుకున్నాడు హస్తం చూపించి 3 రేఖలు ఉన్నాయా, జీవాత్మ ఆత్మ పరమాత్మ అని చెప్పుకున్న త్రేతం అనేది ఇక్కడే ఉంది. మన శరీరంలో ప్రతి శరీరానికి ప్రతి మనిషికి ముద్రలు కొట్టి పంపించినాడు. నువ్వు ఫలాని మతము అనేది లేకుండా ముద్ర కొట్టినాడు అనమాట చేతుల హస్తంలో. మరి ఈ రకంగా మనం శరీరంలోనే వెతుక్కుంటే దేవుడు కనిపిస్తాడు, బయట కాదు అనే అర్థం తెలుసుకుంటే, వివరించుకుంటే ఇట్లుందన్నమాట. అదే వివరించుకుంటే తలలోని వెంట్రుకల గురించి వివరించుకుంటే చూడు ఎంత రహస్యం ఉందో. వెంట్రుకలు ఆత్మ గుర్తు అని చెప్పాం. కొంతమంది ఇప్పుడు ఏం చేశారంటే శరీరంలో ఆత్మ ఉందని తెలుసునో తెలియదు కానీ వాళ్ళు మాధవ కేశవ అన్నారు. ఏడాది ఇన్నాం పేర్లు ఏమన్నా మాధవ పేరు అటు పెట్టి కేశవ పేరు తీసుకుందాం. కేశవ అన్నారు. కేశవ అంటే ఆత్మ అని అర్థం. అంటే ఆత్మ అని ఏమంటే ఏమని అర్థం? వెంట్రుక అని అర్థం. వెంట్రుక అంటే ఏమని అర్థం? ఆత్మ అని అర్థం. వెంట్రుకను ఏమంటారు? కేశము అంటాం. కేశము అంటే ఆత్మ అని అర్థం, అంతే కదా. కేశములు అంటే వెంట్రుకలుని, కేశవ అంటే ఏమని అర్థం? ఆత్మ అని అర్థం. కృష్ణుని ఏమన్నాం మనం? కేశవాన్యం. మళ్ళీ మాధవాన్యంలే. మాధవాన్యానికి అర్థము కేశవాన్యం. కృష్ణునికి ఓ పేరు ఉంది, అంటే పేరు పిలిచిదానిళ్ళు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అది. ఈ అర్థాన్ని బట్టి లోపల నడిపించేవాని నువ్వే అని అర్థమేదట్టుగా కేశవ అన్నారు. లోపల నడిపించేవాని నువ్వే, అన్ని శరీరాల్లో ఉండి ఆత్మగా ఉండి నడిపించేవాని నువ్వేను అనే అర్థం వచ్చేటట్టుగా కేశవ అన్నారు. కేశవ అంటే అర్థం ఏమి? అదే ఇప్పుడు మనం కూడా పేర్లు పెట్టుకుంటాం చాలామంది. కేశరము అంటే వెంట్రుకలు. కేశవ అంటే ఓ వెంట్రుక అని అర్థం అనుకో, అటు చెప్పుకుందాం. ఓ వెంట్రుక అంటే వెంట ఉండేవాడా అని, ఓ వెంట ఉండేవాడా అని. ఓ వెంట ఉండేవాడా అన్నట్టు అర్థమే నీ లోపలే కదా వెంట ఉండేవాడు. ఓ ఆత్మ అని అర్థం. ఇదంతా లెక్కేసుకుంటే కేశవ అంటే ఆత్మ అని అర్థం వస్తుంది. మళ్ళీ కేశవ అనే పేరు ఎవరు గుర్తిస్తుంది? ఈ వెనకలు ఉండే వెంట్రుకలకు గుర్తిస్తుంది అన్నమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన జ్ఞానం అనేది ఎక్కడో ఎత్తుక్కుంటే కనిపించేది కాదు, ఇంకో రకంగానే కాకుండా మన శరీరంలోనే ప్రతిష్ఠించి పెట్టినాడు అని చెప్పి. 2 కళ్ళు ఉండేదానికి అర్థం ఉంది, 2 ముక్కులు ఉండేదానికి అర్థం ఉంది. అవన్నీ అర్థాలు పోయి మన వెంట్రుకలు ఉండేదానికి మీసాలు గడ్డాల కాడ నుంచి మనం అర్థం చెప్పుకున్నాం. కానీ పట్టణేతుడి గురించి చెప్పుకోలేదు అనమాట. ఇప్పుడు మనకు పట్టణీతి గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మేము ఎత్తుక్కోవాలి, ఏదో జ్ఞానం చెప్పాలంటే మీకు కొత్త జ్ఞానం చెప్పాలి కదా. నేను దేవతల జ్ఞానం చెప్పేదానికి అసలు సంబంధం లేదు. దేవతలే పోతే యోనోని కాయించవచ్చు. అంటే రకరకాల కొత్త పేర్లు పెట్టి అదో దేవుడని, ఆ దేవునికి ఈ మహత్యం ఉంది, ఆ మహత్యం ఉందని ఓ పాట పద్యం పాడి సరిచేసి ఇప్పుడు అందరూ టీవీలో చెప్పినట్టు సరిచేయచ్చు అనుకో. కానీ అట్లా చెప్పేదానికి లేదు. మేమేం చెప్పినా శరీరంలో చెప్పాలా, శరీరంలో ఉండే దేవుని గురించి చెప్పాలా. అందువల్ల ఇప్పుడు మనకు తెలియంది, ఇంతవరకు తెలియంది ఏముంది అంటే ఈ పట్టణెత్తి గురించి మనకు తెలియదు, కేశవ అనే పదాన్ని గురించి మనకు తెలియదు, వెంట్రుక అనే దాని ఆ పదం అర్థం, వెంట్రుక అనే పదం ఎందుకు వచ్చింది అనేది అది కూడా మనకు తెలియదు. కాబట్టి నీ వెంట ఉండేవాడు, నీ వెంట వచ్చేవాడు చచ్చిపోయినాడు ఏంటి వచ్చేవాడు వాడే వెంటకే అర్థమైందా. ఆ రకంగా వెంట్రుక అనే పేరు కూడా ఆ వెంట అనే పదం నుంచి పుట్టినది అనమాట. వెంట ఉండేవాడు అనే పదం నుంచి. తర్వాత ఈ వెంట్రుకలు ఎటువంటి శరీరంలో అన్ని భాగాలు కుళ్ళిపోయి జీర్ణమైపోయి శరీరంలో భూమిలో కలిసిపోతాయి. అర్థమైందా. ఈ వెంట్రుకలు మాత్రం కుళ్ళిపోవు, భూమిలో కలిసిపోవు. అన్నీ శరీరం అంతా పాడైపోయినట్టు వెంట్రుకలు పాడైపోవు. అర్థమైందా. అంటే దీనికి ప్రత్యేకత, వెంట్రుకలకు సపరేట్ ప్రత్యేకత ఒకటి ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. శరీరంలో వెంట్రుకలకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే భూమిలో చచ్చిపోయిన తర్వాత కూడా ఇవి కలిసిపోవు.
వాస్తవం. మరి ఆ ప్రత్యేకత ఏమి అంటే అది నాశనం చెందేది కాదు, అక్షరము అంటే నాశనం కానిది, అక్షరుడు అని భగవద్గీతలో పేరు పెట్టారు దీనికి. అంటే నాశనం కానివాడు, నాశనం కానివాడిని మనం తల మీద ఉన్నాడు చూడు అని గుర్తింపుగా చచ్చిపోయినాక బూడ్చినాక కూడా ఇవి అట్లే ఉంటాయి. తలకాయ కులిపోయినా కానీ వెంట్రుకలు మాత్రం అట్లే ఉంటాయి. ఇది అక్షరంకు సమానమైంది, అక్షరానికి గుర్తింపు అయింది, నాశనం లేదానికి గుర్తింపు అయింది కాబట్టి అట్లే ఉంటుంది. అర్థమైనా? అంటే వెంట్రుకకు అంత ప్రత్యేకత ఉంది చూడండి. అదే ఈ వెంట్రుకను ఇప్పుడు మనం ఎక్కడ కత్తిరించి శరీరంలో ఎక్కడ కాటు పెట్టినా కానీ మనకు నొప్పి వస్తుంది, కానీ వెంట్రుకను కత్తిరిస్తే నొప్పి రాదు. ఎందుకు నొప్పి రాదు అంటే బాధకు అతీతమైంది, అది నాశనం చెందేది కాదు. బాధ ఉండదండి, కత్తిరించినా కానీ తెగినా కానీ దానికి బాధ ఉండదు, అతీతము. కానీ మనం వెంట్రుకలు కరా 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 అని వాళ్ళు షాపులో పోతే కత్తిరిస్తారు కదా, అంత కత్తిరించినా కానీ ఏమాత్రం నొప్పి లేకుండా హాయిగా ఉంటుంది అంటే వెంట్రుకలు ఏదో ప్రత్యేకత ఉన్నట్టే కదా. అంటే నీ శరీర భాగంలో నొప్పి లేకుండా, నొప్పికి అతీతంగా ఉండేది దీని, నొప్పికి అతీతంగా ఉండేది ఎవరు? ఆత్మే. కర్మలు అనుభవించుకోకుండా ఉండే అతీతంగా ఉండే వాడు ఎవడు లోపల? ఆత్మ. కర్మలు అనుభవించేవాడు జీవాత్మ. కాబట్టి ఆత్మ గుర్తుగా ఉండే వెంట్రుకలు కాబట్టి కత్తిరించినా కానీ దీనికి బాధ ఉండదు. అర్థమవుతుందా? ఈ రకంగా వెంట్రుకల్లో ప్రత్యేకత ఉంది. వెంట్రుకల గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనము. ఇప్పుడు చెప్పుకోవడంలో వెంట్రుకల గురించి ఇప్పుడు చెప్పుకున్నా కానీ ఇప్పుడు ప్రత్యేకించి పట్టణెత్తి గురించి చెప్పుకున్నాం. పట్టణెత్తి ఉంది అంటే దాని చుట్టూ ఆత్మ ఉంటుంది, దాని వెనకాల ఆత్మ ఉంటుంది. ఇక్కడ అనుకో, ఇక్కడ పట్టణెత్తి ఉండే వాళ్ళకు దాని చుట్టూ వెంట్రుకలు ఉంటాయి. అంటే మాయ అనేది ఉన్నా కానీ దాన్ని నడిపించేది నేనే, నాకు అతీతమైనది ఏం కాదు అని గుర్తుగా ఆ రకంగా పెట్టడం జరిగింది. కానీ ఎంత మాయ ఉన్నా కానీ ఇదంతా పూర్తి పట్టెత్తిని వెనకాల నేనున్నాను అని అట్లా కూడా చూపించడం జరిగింది. ఇక్కడ చిప్ప పట్టణెత్తి ఉంది, ఇది మొత్తం పట్టణెత్తి ఉంది, దీనిలన్నిటికీ గుర్తు అదే అన్నమాట, వెనకాల నేనున్నాను అని. అని మాయ అనేది నీ శరీరంలో బలమైనదిగా ఉంది కాబట్టి నువ్వు దాని వెంట పోతున్నావు. నేను అంతకంటే బలమైన ఉండే, కానీ నేను కనిపించలేదు, నేను తెలియలేదు. ఆ మాయకి శక్తిని ఇచ్చి నడిపించేవాడు కూడా నేనేను. తిప్పేచ్చి అట్టయితా, తిప్పేచ్చి ఇట్టయితా, అంతే, ఏమీ లేదు. చూడు తేడా. మాయ ఎక్కడి నుంచి పుట్టింది? దేవుని నుంచి పుట్టింది. పుట్టించేది ఎవరు? నేనే. కాబట్టి నన్ను తిప్పేచ్చే మాయ అవుతాను, ఇవాళ దాన్నే మళ్ళీ తిప్పేచ్చేవైతాను ఏమో అవుతా, అంతే. చూడు తేడా అని చెప్పినాడు ఆయన. ఆ రకంగా నువ్వు తిప్పి చూసుకుంటావు, మళ్ళీ చూసుకుంటావు, నీ ఇష్టం అది. అందువల్ల మీరు జ్ఞానం వైపు పోతారో అజ్ఞానం వైపు పోతారో మీ ఇష్టము అని భగవద్గీతలో కూడా దేవుడు చెప్పాడు. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత నీకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా నడుచుకోని చెప్పినాడు ఆయన. ఆ రకంగా మేము కూడా ఏం చెప్తామంటే, మేము జ్ఞానం చెప్పేది మా వంతది. మేము ఎటువంటి కపటం లేకుండా మేము జ్ఞానం చెప్తుంటాం. మీరు శ్రద్ధగా ఉంటే తెలుసుకుంటారు, ఆచరిస్తారు. లేదు ఇంత బాగానే ఉంది తలకాయ వేపి మళ్ళీ వినాలనుకోండి, అది మీ గురించి మీ కర్మ ప్రకారం ఆత్మ నడిపిస్తుంది, పోండి అని చెప్తాను. ఇప్పుడు మీకు అంటే వెంట్రుకలు ఉండే ప్రత్యేకత, వెంట్రుకలు లేని జాగాకు ఉండేటువంటి పట్టణి యొక్క ప్రత్యేకత, రెండింటి గురించి చెప్పినా నేను. ఈ బట్టతల అనే దాని గురించి మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. బిట్టుంటే ఇంతటితో మనం